విశ్వనాథ్ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆనంద షాక్ అవుతూ ఉంటుంది. ఏంటని మీరు ఇచ్చారని చెప్పి అడగగానే, అంటే ఇంతసేపు అయినా నా కూతురు కనపడలేదు కదా, అల్లుడు గారేమో నోరు విప్పట్లేదు అని చెప్పి విశ్వనాథ్ అంటూ ఉంటాడు. ఆగండి లాయర్ గారు, నేను చెప్తా అని చెప్పి చాలా ఆవేశంగా ఎస్ఐ ఇంకా దర్శన్ కాల్ పట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా నీ భార్య ఏమైంది, హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడే వదిలించుకొని వచ్చేసావా ఏంటి, ఏమైంది అని ఎస్ఐ కానీ, ఇదిగో ఆయన తన గురించి నాకు ఏం తెలియదని చెప్పేసి నేను అందరితో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు కూడా అదే చెప్తున్నాను, నాకు తెలీదు అని చెప్పి ఇంకా దర్శన్ చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి తెలీదా, నువ్వు తెలీదని చెప్పేస్తే మీరు ఏంటి వినేసి తెంగర్నాయలాగా వెళ్ళిపోతా అనుకుంటున్నావు ఏంటి, ఇదిగో ఇన్స్పెక్టర్ వీరభద్రం అంటే ఏంటి, లంచానికి కక్కుతుపడి కల్తీ పోలీసు కాదురా, శ్రీజాతిని కాపాడుకోవడం పుట్టిన ఖతర్నాక్ నేను, A1 క్వాలిటీ పోలీసు వాడు నేను, నీ మాటలు వినిపించుకొని చెప్పేసి నీకు అర్థం కావడానికి చెప్పాను అని ఎస్ఐ అనగానే, సార్ మీరు ఏమన్నా కావచ్చు, శరణ్ ఏదో చేసి చెప్పేసి నన్ను టార్గెట్ చేసినంత మాత్రాన ఇక్కడ మీరు సాధించేది అంటూ ఏమీ లేదని చెప్పి దర్శన్ కానీ అవునా అని చెప్పి ఇంకా నవ్వుతూ ఇంకా ఒక్కసారిగా దర్శన్ ఇంకా ఎస్ఐ లాగి పెట్టి కొడుతూ ఉంటాడు. ఒక్కసారి కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎస్ఐ గారు అని చెప్పి ఆనందాన్ని చూడండి, మీ అబ్బాయి మీద చేసి చెప్పేసి మీ కోపం రావచ్చు, కానీ ఇది వాళ్ళ కూతురు జీవిత సమస్య కదా, అసలు నేను చేసింది మీకు బాధగా ఉండొచ్చు కానీ తప్పట్లా అని చెప్పి ఎస్ఐ అనగానే, దర్శన్ మీద చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది మా ఇంటి విషయం కదా, మేము చూసుకుంటాం ఎస్ఐ గారు అని చెప్పి లీలావతి మాటలకి, అమ్మ చూడండి మీ కోళ్ళు మొగుడు అలాగే పుట్టింటికి వెళ్తే అది మీ ఇంటి సమస్య, అంతేగాని ఇలా ముగ్గురితో హనీమూన్ వెళ్ళి కనిపించకుండా పోతే కాదు కదా అని ఎస్ఐ అంటూ, మేము పద్ధతిలో ఇంట్రాగేషన్ చేస్తాము, కానిస్టేబుల్ ఇతను లాక్కనండి అయ్యా అని ఎస్ఐ అనగానే, ఆగండి ప్లీజ్ సార్ అని చెప్పి ఆనంద్ రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటుంది. మా దర్శనం తీసుకెళ్ళొద్దు అని చెప్పి అంటూ, అన్నయ్య ఆయన మీకు కాస్త చెప్పండి, కుటుంబ పరువు పోతుంది అన్నయ్య, సరే నాకేం కాదు, అమ్మాయి ఎక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది అని ఆనంద భరోసా ఇస్తుంది, నన్ను నమ్మండి అన్నయ్య అని చెప్పి దర్శన్ సార్ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి, అసలే వాడు మొండిగా ప్రవర్తిస్తున్నాడేమో కానీ వాడు ఆడవాళ్ళకి అన్యాయం కల్పించే అంత దుర్మార్గుడు కాదు, ప్లీజ్ అన్నయ్య దయచేసి మీరు దర్శన్ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోండి అని చెప్పి ఆనంద్ చేతులు జోడించి విశ్వనాథన్ అడుగుతూ ఉంటుంది. అదంతా విని ఇంకా దర్శన్ చాలా కోపం వస్తుంటుంది. దర్శన్ అరెస్ట్ చేసి మా ఇంటి పడు తీయద్దు అన్నయ్య, మీకు చేతులెత్తి మొక్కుతున్నా అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటుంది. ఇంకా దర్శన్కి ఇంకా కోపం వస్తుంది. ఇంకా విశ్వనాథన్ అలా గీతకుండా చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఆనంద్ అలా చేతులు జోడించి అదే పని అడుగుతూ ఉంటుంది. ఈ సన్నివేశాల సారాంశాన్ని ఇంటి పరు ప్రతిష్ట కూల్ చేయాలి కానీ ఈ ఆనందిని కన్నిటి నిలయంగా మార్చేయని చెప్పి అని అనుకుంటుంది. అమ్మ గీత అని దర్శన్ని మేము చాలా పద్ధతిగా పెంచామమ్మా, మా బాబు ఇప్పుడు తప్పుడు చేయడమ్మా అని చెప్పి దర్శన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళాడనుకో, ఇదిగో ఆ తర్వాత పరిస్థితులు ఇంకా కఠినంగా మారుతాయి కదమ్మా, బావగారు ఆవేశపడి ఎటువంటి తొందరపడి నిర్దేశించానుకో మన 2 కుటుంబాలు నష్టపోతాయని దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి రాజ కూడా చేతులు జోడించి గీతని అలాగే విశ్వనాథ్ అడుగుతుంటాడు. కానీ అప్పుడు కూడా విశ్వనాథ్ ఏమి రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. సరే అని చెప్పి విశ్వనాథ్ తల ఊపుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు నేను కేసును విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విశ్వనాథ్ మాటలకి ఎస్ఐకి ఒక్కసారి కోపం వస్తూ ఉంటుంది. అమ్మాయి అని చెప్పి కుటుంబ సభ్యులు అందరూ సంతోషపడుతుంటారు. అన్నయ్య షాక్ అవుతుంటుంది. మా అల్లుడిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి విశ్వనాథ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి అందరూ సంతోషపడుతుంటారు. కేసు విత్డ్రా చేసుకుంటారా, అది ఎలాగా, నో 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 అని చెప్పి ఆయన విత్తనం బాగా నాటుకొని మంచి పీక్లో ఉంటే అదేంటి వీళ్ళు పీకి పడేయడం ఏంటి అని చెప్పి అని అనుకూడదు. ఏంటి లాయర్ గారు ఇదే పత్తి, వీళ్ళు అసలు కన్విన్స్ చేస్తే కూతురు విషయాన్ని ఇక్కడే పాత్ర చేస్తారా అంటే వీళ్ళు ఎక్కడో మాయం చేశాడంట అండి, పిల్లల్ని చంపేసాడని చెప్పేసి మీరు ఎందుకు డౌట్ రావట్లేదండి అలాగే ఎస్ఐ అన్న మాటలు ఒక్కసారిగా ఆనంద దర్శనం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇదే మీకు కన్న ప్రేమ అని చెప్పి ఎస్ఐ నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు వీళ్ళు బలవంతంగా మనుషుల్ని మారుస్తారు అని చెప్పి ఆనందం నిలదీస్తూ ఉంటుంది. మీరు కూడా వచ్చారు కదమ్మా, నేనేమన్నా మిమ్మల్ని ఎందుకు ఏంటని అడిగానా ఏంటి, లాయర్ గారు ఒక మాట కేసు వాపస్ చేసుకోండి, కాంప్రమైజ్ అయ్యారు, నేను మాత్రం మీతో కాంప్రమైజ్ అవ్వట్లా అని చెప్పి ఎస్ఐ మాటలు ఆనందం షాక్ అవుతుంది. మిస్ అయిన సరైన తిరిగి వచ్చేదాకా ఈ కేసు అయితే క్లోజ్ అవ్వదు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఒక్కసారి అందరూ షాక్ అవుతూ ఉంటారు. కానీ ఆనందం అవుతూ ఉంటుంది. కేసు పెట్టిన వాళ్ళు వాపస్ తీసుకుంటా అంటే అడ్డుపడే హక్కు మీకెవరు ఇచ్చారండి, చట్టం మీ చేతిలో అని చెప్పేసి రూల్స్ ఇష్టం మార్చేస్తారా అని చెప్పి ఆనందంగా మేడం నేను ఏ చట్ట ప్రకారం చేస్తాను అని ఎస్ఐగానే కేసు విత్డ్రా చేయండి అని ఆనందంగానే, ఎవరు పెట్టిన కేసు అని ఎస్ఐగానే వీళ్ళు మా అబ్బాయి పెట్టిన కేసు అని విషయాన్ని చూపిస్తూ ఆనందం అరుస్తూ ఉంటుంది. సరే ఈ కేసు విత్డ్రా చేస్తా, మరి ఇంకో కేసు సంగతి ఏంటి అని ఎస్ఐ అని మాటలు ఒకసారి మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఇంకో కేసా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును అని చెప్పి ఇంకా ఎస్ఐ చెప్పబోతూ ఉంటాడు. అక్కడేమో కిడ్నాపర్లు ఏమో శరణం చూస్తూ ఉంటారు. ఇదేంటి వీడిని కలకుండా కళ్ళు మూసుకొని ఉంది, అసలు ఏమైంది
హలో మేడం సరేనా మేడం అని చెప్పి కిడ్నాపర్ లేపుతూ ఉంటారు. కానీ సరేనే ఉలుక్కు వలుకు లేకుండా ఉంటుంది. అదేంట్రా పిలిచిన పక్కట్లో పోయిందా ఏంటి అని చెప్పి మేడం మేడం హలో హలో వినిపిస్తుందా అని కిడ్నాప్ అదే పిలుస్తూ ఉంటారు. అలాగే భోజనం తడుతూ ఉంటారు. కానీ సరేనే ఏమి రెస్పాన్స్ అవ్వదు. అప్పుడు కిడ్నాప్ ముక్కు తీసి చేయి పెట్టి చూస్తూ ఉంటాడు. ఏంట్రా అరే ఏదో అయినట్టు ఉంది, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకొని చెప్పి కిడ్నాపర్ అనగానే సరే అని చెప్పి ఇంకో కిడ్నాపర్ వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉంటారు. అక్కడేమో ఇంకా ఎస్ఐ ఏమో మరో కేసు ఉంది అని చెప్పి ఎస్ఐ కానీ ఏంటి మరో కేసు ఏంటి అని ఎవరు పెట్టారు అని చెప్పి ఆనందంగానే కనపడకుండా పోయిన సరేనే వాళ్ళ అక్క అనన్య అని చెప్పి ఇంకా ఎస్ఐ చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ ఇంకా షాక్ అయ్యి అనన్య చూస్తూ ఉంటారు. అనన్య ఏం తెలియనట్టు అమాయకంగా అలా చూస్తుంది. ఏంటి అనన్యనా అని చెప్పి అంత చూస్తూ ఆనందకు చాలా కోపం వస్తుంటుంది. ఏంటి అనన్యనా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. అప్పుడే అనన్య ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అలాగే ఎస్ఐతో మాట్లాడడం అని గుర్తెచ్చుకుంటుంది. సార్ 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 మా చెల్లి కనపట్లేదు, పేపర్ ఉండి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అనన్య అడగడం. ఎస్ఐ ఏమో అమ్మ ముందు మీరు కూర్చోండి అని చెప్పి ఎస్ఐ కానీ లేదు నేను ముందు కంప్లైంట్ రాసిస్తాను అని చెప్పి అనన్య అదే పని చాలా టెన్షన్గా ఏడుస్తుంది. కూర్చొని రాయమ్మా అని చెప్పి ఎస్ఐ కానీ సరే అని చెప్పి అనన్య చాలా కంగారుగా ఇంకా పేపర్ తీసుకొని ఇంకా కంప్లైంట్ రాస్తుంటుంది. కానీ ఎస్ఐకి అర్థం ఇదేంటి ఏడడం చూసి ఏంటమ్మా మీరు చెల్లెవరమ్మా అసలు కాస్త వివరంగా చెప్పు అని ఎస్ఐ అనగానే అప్పుడు అనన్య కంప్లైంట్ రాస్తూ తన చెల్లి గురించి మొత్తం చెప్తుంది. అంటే మీ చెల్లి పేరు శరణ్య, మీ మదిపేరు దర్శనం చెప్పి ఎస్ఐ అనగానే అవును సార్ అని చెప్పి ఇంకా అనన్య అనగానే ఇదే సేమ్ కంప్లైంట్ ఇందాక అమ్మాయి పేరెంట్స్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా అని చెప్పి ఎస్ఐ అనగానే షాక్ అయినట్టు ఇంకా అనన్య చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ కేసు ఫైల్ చేసామమ్మా అని చెప్పి ఎస్ఐ అనగానే అనన్య ఏం తెలియనట్టు కంప్లైంట్ రాస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇదిగోండి సార్ నా కంప్లైంట్ అని చెప్పి అనగానే ఆల్రెడీ చెప్పాను కదమ్మా అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారని. ఎస్ఐ అనగానే వాళ్ళు కూడా నాకు అమ్మ నాన్నే, వాళ్ళు ఏ క్షణంలో మనసు మార్చుకోవచ్చు, కేసు వెనక్కి తీసుకోవచ్చు కదా సార్ అని చెప్పి అనన్య అనమాట ఎస్ఐ ఆలోచన పడుతుంటారు. అవును అని అడుగుతూ ఉంటారు. అవును సార్ అని చెప్పి అనన్య అంటూ ఎందుకంటే మా చుట్టూ ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు చాలా కన్నింగ్గా చేస్తారు సార్, వాళ్ళు ఎవరైనా ట్రిక్స్ ప్లే చేస్తారని చెప్పి అనన్య ఇంకా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంక ఎస్ఐ ఆలోచన పడుతూ ఉంటాడు. సార్ వాళ్ళ మాటలకి మా పేరెంట్స్ పడిపోయి కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు ఎలాగ నా చెల్లికి తీర్ణ అనేది జరుగుతుంది కదండి సార్, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, దయచేసి ఎంతకాలు చెప్తాను అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పి అననే ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఇంకేసే ఆలోచన పడుతుంటారు. ప్లీజ్ సార్ అని చెప్పి అననే చేతులు జోడించి అడుగుతుంది. సార్ నువ్వు అడగమ్మా కంప్లైంట్ అని చెప్పి ఎస్ఐ సరే సార్ అని చెప్పి ఇదిగోండి అని చెప్పి కంప్లైంట్ అననే ఇస్తూ ఉంటుంది. ఇంకా కంప్లైంట్ మొత్తం వేసి చదువుతూ ఉంటాడు. ఇంకా అననే చాలా కోపంగా ఆవేశం చూస్తూ ఉంటుంది. మీ సమస్య నాకు అర్థమైంది, ఇక్కడ నుండి ఈ సమస్య మీది కాదు, నా ఇంటి సమస్య, కనిపించకుండా పోయింది మీ చెల్లి కాదు నా చెల్లి అని చెప్పి ఈ ఇన్స్పెక్టర్ వీరభద్రం మాడిచాడంటే అది శాసనం, ఆ శాసనాన్ని లోపడే డ్యూటీ చేస్తానమ్మా. ఇదిగో ఇచ్చిన కంప్లైంట్ని నేను కంప్లైంట్గా తీసుకుంటున్నాను, మెయిన్ కంప్లైంట్గా సరేనా అని చెప్పి ఎస్ఐ కానీ చాలా థ్యాంక్స్ సార్ మా చెల్లి ఎక్కడ కనిపెట్టండి అని చెప్పి అన్నీ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మీరు వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా అన్నీ చాలా సంతోషంగా ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అదంతా ఎస్ఐ ఇంకా ఆనంద కుటుంబం అంతా చెప్తూ ఉంటారు. ఆనందంగా గుర్తించుకుని నవ్వుకుంటుంది. ఇదిగో ఈ కేసు పెట్టిన అననే దృష్టిలో పెట్టుకొని ఈ నిందితులను అరెస్ట్ చేస్తా అని చెప్పి ఎస్ఐ అంటూ ఆనందబాబు గారు నేను ఏదైనా చట్ట ప్రకారం చేస్తాను, రూల్స్ని ప్రాణం పోయి నేను బ్రేక్ చేయను అని ఎస్ఐ అనగానే అననే నీకైనా దర్శనం మీద కేసు పెట్టండి, నీకైనా మతిపోయిందని చెప్పి రోహిత మాటలకి నాకేం మతిపోలేదండి, నా చెల్లి పోయిందండి, అది ఏమైపోయినా పర్లేదా మీకు అని చెప్పి అననే ఏడుస్తూ అడుగుతుంటుంది. అయినా నేనే మరిది గారి మీద కావాలని చెప్పి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి, మా అమ్మని ఎంత ఎమోషన్తో వెళ్ళి కంప్లైంట్ చేశారో నేను కూడా అంతకు మించి ఎమోషన్తో వెళ్ళాను, నా చెల్లి మీద నా ప్రేమ ఉండదా చెప్పండి అని చెప్పి అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా రోజు సైలెంట్ అయిపోతూ ఉంటాడు. ఏమండి నేను తప్పు చేశాను ఏంటి, ఆయన మరిది గారిని మీరు చిన్నపిల్లలు అడిగినట్టు నాన్న బుజ్జి సరైన ఏమేమి చెప్పేసి అడిగారు కదండి, ఏమైనా నోరు పెట్టి చెప్పాడా, మా అమ్మ నన్ను పడే కుటుంబ బాధ చూడలేక నా చెల్లి నాతో ఉన్న బంధాన్ని మర్చిపోలేక మరిదిగా కంప్లైంట్ చేశానండి అని చెప్పి అని ఏడుస్తూ పోలీస్ స్టేషన్లో నిజం చెప్తాడని చెప్పేసి నా మనసు చంపుకొని ఈ పని చేశానండి అని చెప్పి అననే ఏడుస్తూ ఇంకా రోజుని చూస్తుంటుంది. ఈ సమయం కుటుంబ పరువు మాత్రం కాదండి, నా చెల్లి జాడ కూడా తెలుసుకోవడం నాకు ముఖ్యమే కదండి అని చెప్పి అననే ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటని రోజు ఇంకా ఏం మాట్లాడిపోతుంటారు. అమ్మ నువ్వు నీ చెల్లి గురించి బాధపడతావు మాకు అర్థమవుతుందమ్మా, కానీ ఏంటి మాకు ఉండదా ఏంటి, ఇదిగో పెద్దవాడిగా ఏం చెప్పి అర్థం చేసుకోమ్మా, కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి కోడిచిన మాటలకి ఒకసారి వీళ్ళు కాలు పట్టుకొని మాయ గారు నేను మీ కాలు మొక్కుతున్నాను, దయచేసి ఈ విషయంలో నన్ను బలం పెట్టకండి మాయ గారు అని చెప్పి అనని అడుగుతుంటుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా అదే పనిగా చాలా కోపం చూస్తుంది. ఆ తర్వాత మాయ గారు నన్ను క్షమించాడని చెప్పి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. మీ దృష్టి చేసిన తప్పే కావచ్చు కానీ నాకు తప్పట్లేదండి అని అనని చేతులు జోడించి అడుగుతుంటుంది. శరణ నేనంటే ఒకరు ప్రాణంగా పెరిగాం కదండి అన్న మాటలకి ఇంకా రాజేశ్వరి ఇంకా ఏం మాట్లాడిపోతుంటారు. అప్పుడు ఇంకా కాంచన్ చెప్పిన మాటలన్నీ అననే గుర్తెచ్చుకూడదు. విషయాన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, ఆ తర్వాత నేను వేరే అతను పెళ్లి చేసుకున్నాను, తప్పని పరిస్థితిలో నేను పెంచలేక నేను విషయానికి ఇచ్చేసాను అని చెప్పి చెప్పిన మాటలన్నీ అననే గుర్తెచ్చుకుని చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇదిగో ఆయన ఇంటి పెద్ద అని కదా,
లెక్క ప్రకారం నీకు పెళ్లి చేయాలి, కానీ వాళ్ళు చూసావా వాళ్ళ సొంత కూతురికి ముందు పెళ్లి చేస్తున్నారు అని చెప్పి కాంచన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆనందన మాట గుర్తెచ్చుకుంటుంది. ఇదిగో అసలు నీకు అంత ప్రపంచం అంతా అక్కే కదా, ఆయన అక్క మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు కదా, రాజ్కోట్ సిల్క్ అలాగే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో వెనకుండి నువ్వే అని మెక్కని నువ్వు గెలిపించావు కదా అని చెప్పి మనం అనుకునే అలాగే గెలిపించే వాళ్ళు మన వెనకాల ఉండేవాళ్ళు కావాలి కదని చెప్పి ఆనందం మాటలన్నీ అలానే గుర్తించుకొని ఇంకా చాలా ఆలోచన తెచ్చుకుంటూ ఇంకా ఏం తెలియనట్టు ఇంకా తన మీద పగ పెంచుకుంటూ ఉంటుంది. అలాగే దర్శన్ ఏ టైంలో ఇంకా సరణిమణిలో తాళి కట్టాడో అంత ఆవేశం గుర్తించుకుంటుంది. కానీ తన చెల్లి అంటే తనకి ఇష్టం చెప్పి అలానే ప్రూవ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏడుస్తుంటుంది. అటువంటిది ఈరోజు నా చెల్లి నాకు దూరం అయిపోతే నేను కనీసం ఈ మాత్రం కట్టిన నేను తీసుకోకపోతే ఇక ఎలా మాయ గారు నా చెల్లి దక్కుతుంది అని చెప్పి అని ఏడుస్తూ అందరిని అడుగుతుంటుంది. ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు, ఏం మాట్లాడిపోతూ ఉంటారు. ఆ తర్వాత దర్శన్ దగ్గరికి వెళ్ళి మరిది గారు అని చెప్పి, మరిది గారు ప్లీజ్ పోలీసులు సహకరించండి అన్నదని చెప్పేయండి అని చెప్పి అని నేను మాటలు దర్శన్ కోపం వస్తుంది. ఏం మాట్లాడు, ఆయన చెల్లి మీద ప్రేమ మీకున్న వాచలానికి అసలు టేకే బావు అని చెప్పి ఎస్ఐ అంటూ తప్పకుండా మీ చెల్లి దగ్గరికి వస్తుంది. ఆమె తిరిగి వచ్చే వరకు ఈ నిందితుడు నా చెర నుండి అసలు ఎప్పటికీ బయట రాలేడు, అరెస్ట్ చేయం అని చెప్పి గట్టిగా ఎస్ఐ అనగానే కానిస్టేబుల్ వచ్చి అరెస్ట్ అయిపోతుంటారు. ఒక్కసారిగా ఆనంద రాజు కూడా లీలావతి రోజా అందరూ కంగారు పడుతుంటారు. కానీ ఇంకా ఏం చేయలేకపోతుంటారు. అనని ఇంకా అదే పనిగా తన ప్లాన్స్ చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. ఎప్పుడో కానిస్టేబుల్ సైకిల్ వేస్తూ ఉంటాడు. ఇంకా దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా అననే మాత్రం అదే పని నవ్వుకుంటూ ఉంటారు. ఆనంద మాత్రం చాలా బాధపడుతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. దర్శన్ చెప్పి వెనకాల వెళ్తూ ఉంటుంది. కానీ ఇంకా దర్శన్ ఇంకా అలాగే బాధపడుతూ వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారు. అనుకున్న దర్శన్ ఇంకా జీప్ ఎక్కిస్తూ ఉంటారు. సరే మేడం అని చెప్పి కిడ్నాపర్ అదే పనిగా సరణ్ లేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ సరణ్ మాత్రం స్లో తప్పి అలా పడినట్టు ఉంటుంది. కిడ్నాప్ భయం వేసి అనని కాల్ చేస్తున్నట్టు ఏంటి వీడి ఫోన్ చేసి చెప్పి అటు ఇటు చూస్తూ ఏంటి అని చెప్పి కంగారు అనని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. మేడం అసలు ఆ అమ్మాయి ఎంత పిలిచినా పలకట్లని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటాడు. అవునా అని చెప్పి అనని కంగారు పడుతూ ఉంటుంది.